కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో ప్రజల హక్కులను కాలరాస్తూ వారి ఓటు హక్కును హరించి పూర్తిగా గుప్పిట్లో పెట్టుకోవడం కోసం మైనార్టీల ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఓట్లను తొలగించడం ఒక ప్రణాళిక అని సిపిఐ నేత మహమ్మద్ సలాం అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనేక షరతులు విధించి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు సాంబశివారెడ్డి, షేక్ సైదా, నిజాంపేట యాకూబ్, జ్వలా నరసింహారావు, షేక్ చానా, డి శేఖర్ నాయక్ రెడ్డి, మెత్తబోయిన రవి, రాజు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎస్ఐఆర్ జాబితా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్టిందో అది ఎస్ఐఆర్ పేరు మీద కనీసం తెలంగాణ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే కేంద్రం కావాలని చెప్పి ఒక పథకం ప్రకారంగా ఓట్లు తొలగించడం కోసం ఇదంతా కూడా నాటకాలు చేస్తున్నారు. దీనిలో ముస్లిం మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు దీన్ని కావాలని చెప్పి తీసేయడం కోసం, ఓట్లు తీసేయడం కోసం ఒక పథకం ప్రకారంగా చేస్తున్నారు. కాబట్టి దీనికి ఇంటింటి తిరిగి సర్వే చేయమని చెప్తున్నారు. ఇంటింటికి తిరిగి సర్వే చేయాలంటే ఫస్ట్ ఏం లేదు అంటున్నారు. కూర్చొని అధికారులు ఏమంటున్నారంటే ఏం లేదు, కేవలం వాళ్ళు వస్తారు, మీరు 2002లో ఎక్కడైతే ఓటు వేశారో అది చెప్తే సరిపోద్ది అంటున్నారు. వాళ్ళు చెప్తే ఏమంటున్నారు, మీకు సపోర్టింగ్ ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. ఆ బూత్ నెంబర్ చెప్పండి అంటున్నారు. అది అయిపోయిన తర్వాత మీ ఐడి కార్డు చూపించమంటున్నారు. దాంట్లో పాన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అది లేకుంటే మీ కొడుకుకి మీరు సపోర్ట్ చేస్తారా, మీరు సపోర్ట్ చేయలేరు, మీ కొడుకుకి కావాలంటే మీ కొడుకు మీకు సపోర్ట్ చేయలేడు అని ఇట్లాంటి అన్నీ కూడా ఉల్టా పల్టా చేసేసి దీన్ని ఓటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురామంటున్నారు, లేకుంటే అక్కడ ఉన్న ఏదో స్థానికంగా ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకురామంటున్నారు. అధికారం నుంచి తీసుకురామని చెప్తున్నారు కానీ తప్ప అక్కడ అధికారులు అక్కడ పోతే మీరు ఆన్లైన్లో చేయండి అంటున్నారు. ఆన్లైన్లో చేసిన తర్వాత మళ్ళీ కాగితాలు పట్టుకొని వీఆర్ఓ కాడ పోవాలా. డబ్బులు లేని పని జరగట్లేదు. అధికారులకు చెప్తే అధికారులు నవ్వుతున్నారు తప్ప ఆ పని చేసే పరిస్థితి లేదు. వీఆర్ఓ అంతే ఉన్నాడు, ఆర్ఏ అంతే ఉన్నాడు, ఎంఆర్ఓ కూడా దానిలో కలిసి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఆధారం పూర్తిగా మీకు పాన్ కార్డు పెడితే సరిపోతుంది. సపోర్టింగ్కి మీ క్యాస్ట్ అంటే ఎవరో ఒక క్యాస్ట్ పెడితే సరిపోతుంది. అట్ట కాదు, మీకు తండ్రిది ఇట్లా ఎందుకున్నది, మీ తండ్రిది వాళ్ళు ఎవరు పెట్టారు, మీ తండ్రి ఇక్కడ లేడు కదా, మీరు ఇట్లాంటి అన్నీ కూడా క్వశ్చన్లు వేసేసి ఈ డబ్బులు తెంగే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా 500 నుంచి 1000 రూపాయల వరకు అక్కడ తీసుకుంటున్నారు. కిరణాలు ఉన్నట్టున్నది ప్రభుత్వ కార్యాలయాలు. వెంటనే అధికారులు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఆన్లైన్లో సర్టిఫికేట్లు వచ్చేలాగా చర్య